హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. మళ్ళీ మనము ఈ సీసాట్ కోర్స్ని కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఒక మ్యారేజ్కి వెళ్ళాను, దట్స్ వై డిలే. సో క్వశ్చన్ చూసుకుందాము. ఆల్రెడీ మనము 2015 సీసాట్లో ఒక 15 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు 16 to 20 డిస్కస్ చేద్దాం. అండ్ చాలామంది కూడా 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయండి సార్ అని చెప్పేసి అంటున్నారు. 2016 సీసాట్ నుంచి మళ్ళీ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆల్రెడీ నేను సీసాట్ కోర్స్ కూడా అనౌన్స్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సీసాట్ కోర్స్లో జాయిన్ అవ్వండి. దాంట్లో నేను బేసిక్స్ నుంచి మనకి అడ్వాన్స్ వరకు కూడా ఉన్న సీసాట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8985237565 నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకే, రైట్. సో ఇవాళ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము లేడీస్ ఫింగర్ ఈజ్ టేస్టియర్ దాన్ క్యాబేజ్ అన్నారు. అంటే లేడీస్ ఫింగర్ అంటే ఏంటి? బెండకాయ. సో లేడీస్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది క్యాబేజ్ కన్నా టేస్టియర్ అంట. అందుకని నేను ఏమేసాను? గ్రేటర్ దాన్ సింబల్ వేసాను. అదే లేడీస్ ఫింగర్ క్యాబేజ్ కన్నా తక్కువ టేస్ట్ ఉందనుకోండి, అప్పుడు లేడీస్ ఫింగర్ ఇట్లా లెస్ దాన్ సింబల్ వేసి క్యాబేజ్ వేయచ్చు, లేకపోతే క్యాబేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ లేడీస్ ఫింగర్ వేయచ్చు. ఎందుకంటే క్యాబేజ్ టేస్ట్ ఒకవేళ మంచిగా ఉంటాయి. బట్ ఇక్కడ లేడీస్ ఫింగర్ టేస్ట్ అనేది క్యాబేజ్ కన్నా ఎక్కువ ఉంది. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. కాలీఫ్లవర్ ఈజ్ టేస్టియర్ దాన్ లేడీస్ ఫింగర్. అంటే కాలీఫ్లవర్ అనేది మనకి లేడీస్ ఫింగర్ కన్నా టేస్టీగా ఉంది అని అన్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే కాలీఫ్లవర్ లేడీస్ ఫింగర్ కన్నా టేస్ట్గా ఉంది, లేడీస్ ఫింగర్ క్యాబేజ్ కన్నా టేస్ట్గా ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ని మనం దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చుగా డైరెక్ట్గా. అంటే కాలీఫ్లవర్ లేడీస్ ఫింగర్ కన్నా టేస్ట్ ఉంది, కాలీఫ్లవర్ క్యాబేజ్ కన్నా టేస్ట్గా ఉందని చెప్పేసి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు? క్యాబేజ్ ఈజ్ నాట్ టేస్టియర్ దాన్ పీస్. అంటే క్యాబేజ్ అనేది పీస్ కన్నా టేస్టీగా లేదు అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? పీస్ అనేది మనకి క్యాబేజ్ కన్నా టేస్టీగా ఉంది అని చెప్పేసి అర్థం. ఓకే, రైట్. బట్ ఇంకొక పాసిబిలిటీ ఏముంది? ఇక్కడ ఏమన్నారు? క్యాబేజ్ ఈజ్ నాట్ టేస్టియర్ దాన్ పీస్. అంటే పీస్ కన్నా టేస్టియర్గా లేదు, బట్ పీస్ అంతా ఈక్వల్గా అయితే ఉండొచ్చు టేస్ట్. అంటే ఇక్కడ పీస్ కన్నా ఇక్కడ తోపేం కాదు, బట్ దీనంత ఈక్వల్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు టేస్ట్లో. ఓకేనా? సో ఇప్పుడు ద కన్క్లూజన్ దట్ క్యాన్ బి డ్రాన్ ఫ్రమ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ దట్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో నుంచి మనము ఏ కన్క్లూజన్ డ్రా చేయొచ్చు అంటున్నారు. అంటే ఇదేంటి? స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్స్ని చదివి మనము కన్క్లూడ్ చేయాలన్నమాట. అంటే మనకి ఇక్కడ ఒక కేసు ఇచ్చారు, దీనికి జడ్జిమెంట్ మనం చెప్పాలన్నమాట. ఓకే, సో పీస్ ఆర్ యాజ్ టేస్టీ యాజ్ లేడీస్ ఫింగర్. సో మనకి పీస్ ఏదైతే ఉందో ఇది లేడీస్ ఫింగర్తో పాటు సమానమైన టేస్ట్ ఉండొచ్చు అని అన్నారు. బట్ మనకి ఎక్కడా కూడా పీస్కి లేడీస్ ఫింగర్కి కంపారిజన్ అనేది మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో దీన్ని మనము కొట్టివేయచ్చు. నెక్స్ట్ ఏమన్నారు? పీస్ ఆర్ యాజ్ టేస్టీ యాజ్ కాలీఫ్లవర్ అండ్ లేడీస్ ఫింగర్ అన్నారు. అంటే పీస్ అనేది మనకి కాలీఫ్లవర్ అండ్ లేడీస్ ఫింగర్ అంత టేస్టీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ మనకి ఎక్కడా కూడా ఇక్కడ పీస్ అనేది జస్ట్ క్యాబేజీ కన్నా టేస్టీగా ఉందని చెప్పారు కానీ స్టేట్మెంట్లో, బట్ ఎక్కడా కానీ మనకి కాలీఫ్లవర్తో అండ్ అలాగే లేడీస్ ఫింగర్తో కంపారిజన్ అయితే లేదు. కాబట్టి ఇలాంటివి మనం కన్క్లూడ్ చేసుకోలేం, బికాజ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ మనకి కొంచెమే ఉంది కాబట్టి. ఓకేనా, రైట్. క్యాబేజ్ ఈజ్ ద లీస్ట్ టేస్టీ ఆఫ్ ద ఫోర్. సో జనరల్గా ఎగ్జామ్లో మన వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారు అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాలీఫ్లవర్ అనేది మనకి అన్నిటికన్నా టేస్టీగా ఉంది, లేడీస్ ఫింగర్ అనేది క్యాబేజ్ కన్నా టేస్టీగా ఉంది, పీస్ కూడా క్యాబేజ్ కన్నా టేస్టీగా ఉంది, కాబట్టి క్యాబేజ్ ఈజ్ ద లీస్ట్ టేస్టీ ఆఫ్ ద ఫోర్ అని పెట్టేస్తారు. బట్ ఇక్కడ మనము ఈ స్టేట్మెంట్లో ఒకటి చూసుకున్నాం. ఏంటి? క్యాబేజ్ అనేది పీస్ కన్నా టేస్టీగా లేకపోవచ్చు, పీస్ కన్నా టేస్టీగా లేకపోవచ్చు, కానీ పీస్ అంత టేస్టీగా అయితే ఉండొచ్చు అనే ఒక పాసిబిలిటీ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ అన్నిటికన్నా ఇదే తక్కువ అని చెప్పేసి చెప్పుకోలేమన్నమాట. అంటే వీడి ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టే మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇది మనం డిసైడ్ చేయలేం. కాలీఫ్లవర్ ఈజ్ ద టేస్టియర్ దాన్ క్యాబేజ్ అన్నారు. అంటే ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? లేడీస్ ఫింగర్ క్యాబేజ్ కన్నా టేస్టీ అండ్ కాలీఫ్లవర్ అనేది లేడీస్ ఫింగర్ కన్నా టేస్టీ. సో ఆబ్వియస్గా కాలీఫ్లవర్ అనేది లేడీస్ ఫింగర్ కన్నా అండ్ అలాగే క్యాబేజ్ కన్నా టేస్టీయర్, కాబట్టి
ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా చూస్ చేసుకోవాలి. బట్ జనరల్గా మన వాళ్ళు ఆప్షన్ సి కూడా చూస్ చేసేస్తారు ఇక్కడికి వచ్చేసి. సో ఇక్కడ మార్క్స్ పోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు సెకండ్ క్వశ్చన్లో అంటే షాహిద్ అండ్ రోహిత్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే మనం ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాము. ఈ పాయింట్ నుంచి మనకి షాహిద్ అనే పర్సన్, రోహిత్ అనే పర్సన్ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్స్లో స్టార్ట్ అయ్యారంట. ఓకేనా? సో ఇక్కడ మనం షాహిద్ అనుకుందాం, రోహిత్ అనుకుందాం. ఓకే, రైట్. ఆఫ్టర్ ఈచ్ 1 కిలోమీటర్ షాహిద్ ఆల్వేస్ టర్న్స్ లెఫ్ట్. అంటే వాళ్ళిద్దరూ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా, మనకి ఇక్కడ నుంచి రోహిత్ అండ్ షాహిద్ ఇద్దరు స్టార్ట్ అయ్యారు. ప్రతి ఒక్క 1 కిలోమీటర్ వెళ్ళినప్పుడు మనకి షాహిద్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. అంటే షాహిద్ ఎడం వైపు తిరిగితే రోహిత్ అనేవాడు ఎప్పుడు కూడా కుడివైపు తిరుగుతాడు. అంటే ఖచ్చితంగా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ 1 కిలోమీటర్ వెళ్ళారు అనుకుందాం వీళ్ళిద్దరు. సో రోహిత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, షాహిద్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. రోహిత్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాడు, రైట్ సైడ్ తిరిగాడు. మళ్ళీ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాడు. సో షాహిద్ లెఫ్ట్ తిరుగుతాడు కాబట్టి షాహిద్ 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు, ఒక 1 కిలోమీటర్ వెళ్ళాడు. రైట్. మళ్ళీ ఇప్పుడు 1 కిలోమీటర్ వెళ్ళాక రోహిత్ రైట్ తిరగాలి కదా. సో రోహిత్ రైట్ సైడ్ తిరిగి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ వచ్చాడు. షాహిద్ లెఫ్ట్ తిరిగాడు, 1 కిలోమీటర్ వచ్చాడు. వీళ్ళిద్దరు ఇక్కడ గుద్దుకున్నారు. సో అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ మీట్ అయ్యారనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ బోత్ హ్యావ్ ట్రావెల్ 2 కిలోమీటర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 4 కిలోమీటర్స్ అన్నారు. అంటే వీళ్ళు 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో దూరం 4 కిలోమీటర్లు ఉంది అన్నారు. అంటే ఇప్పుడు రోహిత్ ఇక్కడికి వస్తే 2 కిలోమీటర్స్ అయింది. అండ్ మనవాడు షాహిద్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 2 కిలోమీటర్సే ఉంది కదా. బట్ వీడేమన్నాడు? 4 కిలోమీటర్స్ అన్నాడు. సో ఇది రాంగ్. దే మీట్ ఆఫ్టర్ ఈచ్ హ్యాస్ ట్రావెల్ 3 కిలోమీటర్స్ అన్నారు. ఎస్, రోహిత్ ఉన్నాడు, ఇక్కడ 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు, ఇక్కడ 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్. సో టోటల్గా 3 కిలోమీటర్స్ రోహిత్ ట్రావెల్ చేశాడు. అండ్ షాహిద్ కూడా ఇక్కడ 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్. సో షాహిద్ కూడా 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక వీళ్ళిద్దరు ఇక్కడ మీట్ అయ్యారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిడీలు కూడా చూసుకున్నట్లయితే దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఈచ్ హ్యాస్ ట్రావెల్ 4 కిలోమీటర్స్ అన్నాడు. అంటే ఒక్కొక్కరు 4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎక్కడ ఉంటారు ఫ్రెండ్? ఇప్పుడు రోహిత్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్, ఇది ఒక 1, 2, ఇది ఒక 3, 4. అంటే రోహిత్ ఈ పాయింట్లోకి వస్తే షాహిద్ ఈ పాయింట్కి వస్తాడు, ఆబ్వియస్గా ఆపోజిట్ కాబట్టి. సో వీళ్ళిద్దరు 4 కిలోమీటర్స్ తర్వాత మీట్ అవ్వరు. సో ఇది రాంగ్. దే గో ఆన్ వితౌట్ ఎవర్ మీటింగ్ అగైన్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ మీట్ అవుతున్నారు కదా. ఆబ్వియస్గా ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఒక పర్సన్ రైట్ ప్రతిసారి రైట్, ఒక పర్సన్ ప్రతిసారి లెఫ్ట్, అండ్ అలాగే ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీట్ అవుతారు. అదే మనకి షాహిద్ ఎవ్రీ 2 కిలోమీటర్స్కి రైట్ సైడ్ తిరుగుతాడు అనుకోండి. వీడు 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు, ఇక్కడికి 2 కిలోమీటర్స్ వెళ్తాడు, అండ్ ఇక్కడికి 2 వస్తాడు. బట్ షాహిద్ ఓన్లీ లెఫ్ట్ తిరుగుతాడు అని అన్నారు అనుకోండి. సో వీడు ఓన్లీ అంటే ఆఫ్టర్ 1 కిలోమీటర్, సో వీడు 1 కిలోమీటర్ వెళ్ళి వీడు ఒక 1 కిలోమీటర్ వెళ్ళి వీడు ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఇలాంటి టైంలో మనకి ఎప్పుడు కూడా వీళ్ళు మీట్ అవ్వరు అనమాట. అంటే డిస్టెన్సెస్ అనేవి మనకి అన్ఈక్వల్గా ఉన్నాయి. బట్ వాడిచ్చిన స్టేట్మెంట్లో ఏంటి? ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్లో వీళ్ళు ఖచ్చితంగా మీట్ అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 17th క్వశ్చన్. సో ఇప్పుడు 18th క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము 18th క్వశ్చన్ చూసుకుందాం. ఓకేనా? ఇన్ ఏ 500 meters రేస్ B starts 45 meters ahead of A, but A wins the race while B is still 35 meters behind అన్నారు. అంటే ఇక్కడ ఒక పరుగు పందెం జరుగుతుంది. అంటే ఒక రేస్ జరుగుతుంది. 500 meters రేస్లో ఫస్ట్ B అనేవాడు మనకి ఏ కన్నా 45 మీటర్ల దూరంలో ఉన్నాడంట. సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం, అండ్ ఇది ఎండింగ్ పాయింట్ అనుకుందాం. అంటే మీకు అర్థం అవ్వాలని జస్ట్ బొమ్మలు వేసి గీస్తున్నాను. సో ఎక్కడైతే మనకి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి బి ఇక్కడ ఉన్నాడు అనుకోండి. బి అనేవాడు ఒక
ఒక 45 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అప్పుడు ఏ అనేవాడు ఇంకా స్టార్టే కాలేదనుకోండి. సో ఏ ఇంకా స్టార్టింగ్ పాయింట్‌లో ఉన్నప్పుడు బి అనేవాడు 45 మీటర్స్ దూరంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ఏమంటున్నారు? ఏ విన్స్ ద రేస్ అన్నారు. అంటే ఏ అనేవాడు బి కన్నా చాలా కెపాసిటీ ఎక్కువ ఉన్నవాడనమాట. అందుకే ఏ అనేవాడు మనకి ఈ పాయింట్ రీచ్ అయినప్పటికీ అంటే చాలా ఫాస్ట్‌గా ఉరికితేనే రీచ్ అవుతాడు. బి అనేవాడు స్టిల్ 35 మీటర్స్ బిహైండ్ అన్నాడు. అంటే బి అనేవాడు ఇక్కడ ఉందాం అనుకుందాం. ఈ డిస్టెన్స్ వచ్చేసి 35 మీటర్స్ ఉంది అని అనుకుందాం. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ఏ టు బి అస్యూమింగ్ దట్ బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఇద్దరు కూడా ఈక్వల్ టైంలో స్టార్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో స్పీడ్స్ యొక్క రేషియో అంటున్నారు అనమాట. అంటే A/Bకి మధ్యలో రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ అనేవాడు ఎంత టాలెంటెడ్ అంటే ఇప్పుడు ఏ రేస్ విన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బితో పాటు సమానంగా ఉరకాలి. అంటే 45 మీటర్స్ అనేది కవర్ చేసి తర్వాత బిని దాటి ముందుకు వెళ్ళిపోయి ఈ పాయింట్ రీచ్ అయ్యాడంటే ఏంటి? బి ఇక్కడ ఉంటే బి కన్నా ముందే 35 మీటర్స్ గ్యాప్ పెట్టాడు కాబట్టి ప్లస్ 35 మీటర్స్ గ్యాప్ ఉందన్నమాట. అర్థమైంది కదా? అంటే ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు అనుకోండి. ఇది ఎండింగ్ పాయింట్ అనుకోండి. ఫస్ట్ బిని అంటే బితో పాటు సమానంగా రీచ్ అయ్యి తర్వాత బిని దాటుకుంటూ వెళ్ళి మనవాడు రేస్ ఫినిష్ చేశాడు కాబట్టి ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్ రెండు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే 45 ప్లస్ 35 అంటే 80 మీటర్స్ అనేది మన ఏ కవర్ చేసి గెలిచాడనమాట. సో ఇది ఏ. అంటే ఇక్కడ బి ఏం చేసినట్టు? టోటల్ 500 మీటర్స్ రేస్ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అంటే ఈ 500 మీటర్స్ రేస్ని ఏ కంప్లీట్ చేసినట్లే కదా. సో ఈ 500 మీటర్స్ రేస్ని ఏ అనేవాడు ఇక్కడున్నాడు అండ్ ఎండింగ్ పాయింట్ దాకా రీచ్ అయ్యాడు. సో ఏకి 500 మీటర్స్ వేసుకున్నట్లయితే కంప్లీట్ చేస్తే బి అనేవాడు ఏం చేశాడు? 80 మీటర్స్ తగ్గాడు కదా. అంటే ఆల్రెడీ ఒక 45 మీటర్స్ ముందున్నాడు. అంటే స్టార్టింగ్ పాయింట్లో లేకోకుండా తొండి చేశాడనమాట. సో ఇదొక 45 మీటర్స్ అండ్ ఇదొక 35 మీటర్స్ గ్యాప్. అంటే ఇప్పుడు ఏ గెలిచిన తర్వాత ఇంకా బిది కౌంట్ చేయరు కదా 35 మీటర్స్ బ్యాక్ ఉంటే. అంటే బి కేవలం ఇక్కడ 420 మీటర్స్ రేస్లో మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం మనం. సో 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో పోతుంది. 2 25s అండ్ 2 21s. సో వీళ్ళిద్దరి మధ్యలో స్పీడ్స్ యొక్క రేషియో ఎంత అని చెప్పేసి అంటే మనకి 25:21. ఓకేనా? సో ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏబి ఇద్దరు కూడా ఒక్క నిమిషం. సో ఏబి ఇద్దరు కూడా ఒకటే పాయింట్లో స్టార్ట్ అయ్యారు. బి బట్ ఏ అనేవాడు ఇక్కడ ఉన్నప్పుడు బి అనేవాడు తొండి చేసి ఒక 45 మీటర్స్ ముందున్నాడు అనమాట. అంటే బి అనేవాడు స్టార్టింగ్ పాయింట్లో లేడు. ఈ గీత దగ్గర ఉన్నాడు అనమాట. ఇది వాడే ఒక గీత గీసుకున్నాడు, నేను ఇక్కడే ఉంటాను, నేనే తోపు అని చెప్పేసి. సో టోటల్ 500 మీటర్స్లో ఇక్కడ ఒక 45 మీటర్స్ కలిసి వచ్చింది. బట్ ఏ అనేవాడు కష్టపడి ముందుకు వెళ్ళిపోయి రేస్ ఫినిష్ చేశాడు. అంటే ఇక్కడికి ఏ వచ్చేసరికి బి ఇక్కడ ఉన్నాడు. అంటే బీకి ఒక 35 మీటర్స్ గ్యాప్ పెట్టాడు. అంటే బి ఇంక ఇక్కడికి వచ్చేసి అమ్మ ఇంకా రేస్ అయిపోయింది కదా అని పక్కకు తప్పుకున్నాడు. అంటే టోటల్ 500 మీటర్స్లో ఇక్కడ ఒక 35 మీటర్స్ మిగిలిపోయింది అండ్ స్టార్టింగ్ ఒక 45 మీటర్స్ ముందే ఉన్నాడు కాబట్టి ఒక 80 మీటర్ల రేస్ని వీడు తొండి చేశాడు అనమాట. అంటే కేవలం 420 మీటర్స్ రేస్లోనే బి పాల్గొన్నట్టు. అండ్ ఏ అనేవాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ రీచ్ అయ్యాడు కాబట్టి ఈ 500 మీటర్స్ కూడా కవర్ చేశాడు. అందుకే ఏ ఈజ్ 500, బి ఈజ్ 420 వేసుకున్నాం. ఐ హోప్ ఇప్పుడు క్లియర్గా ఉందనుకుంటాను. సో ఇవాళకి 4th క్వశ్చన్ చూసుకుందాం మనం. ఏమంటున్నారు? 2 ఈక్వల్ గ్లాసెస్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ రెస్పెక్టివ్లీ 1/3 అండ్ 1/4 ఫుల్ ఆఫ్ మిల్క్ అంటున్నారు. అంటే మనకి 2 గ్లాసులు ఉన్నాయన్నమాట. అంటే 2 సమానమైన గ్లాసులు ఉన్నాయంట. ఇక్కడ ఈ సమానమైన గ్లాసుల్లో ఏముందంట? ఒక దాంట్లో 1/3% మిల్క్ ఉంటే ఇంకో దాంట్లో 1/4% మిల్క్ ఉంది అన్నారు. సో ఇక్కడ సమానమైన గ్లాసెస్ అన్నారు కాబట్టి మనకి
1/3కి 1/4కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది ఉందన్నమాట. ఓకేనా, అంటే 1/3 + 1/4 వేసుకుందాం మనము. ఎల్సిఎం 12 అవుతుంది కదా, 3 4s are 12 కదా, బికాస్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు కాబట్టి. సో మనకి 3 4s are 12 ప్లస్ 4 3s are 12, అంటే ఇక్కడ 4/12 3/12 అని వేసుకుందాం. బికాస్ రెండు కలిపితే మనకి మిల్క్ అనేది 7/12 ఉంటుంది. మనకి ఇండివిజువల్గా కావాలి కాబట్టి ఏం చేశారు, ఇది ఏ ఇది బి అనమాట. అంటే ఏలో మనకి 4 parts ఆఫ్ మిల్క్ ఉందన్నమాట అవుట్ ఆఫ్ 12 లీటర్స్, అండ్ బిలో 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది అవుట్ ఆఫ్ 12 లీటర్స్. లేదు సార్ నాకు ఇట్లా కన్ఫ్యూజన్గా ఉంది అంటే మనం ఇంకోటి ఏం చేసుకోవచ్చు అంటే ఈ రెండింటికి 3కి 4కి ఎల్సిఎం 12 అన్నాం కదా. సో ఈ గ్లాసు 12 లీటర్స్ అండ్ ఈ గ్లాస్ కూడా 12 లీటర్స్ అని కనుక్కున్నాం. ఇప్పుడు 1/3 మిల్క్ ఉందన్నారు అంటే 12 × 1/3 వేసుకోండి. సో 4 లీటర్స్ మిల్క్ ఉందని చెప్పి మనకి వచ్చేసింది ఇక్కడ. రైట్, మరి దీన్ని చూసుకున్నట్లయితే రైట్ సైడ్ బి, ఇది ఏ కదా, ఇది బి. బిలో ఏంటి 1/4 మిల్క్ అన్నారు అంటే 12 × 1/4. సో ఇక్కడ 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది. సో ఇక్కడ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంటే ఇక్కడ 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది, కొంచెం తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏమడుగుతున్నారు, దే ఆర్ దెన్ ఫిల్డ్ అప్ విత్ వాటర్ అండ్ ద కంటెంట్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ పాట్. అంటే దీన్ని ఏం చేశారు, టోటల్ మనకి 12 లీటర్లో 4 లీటర్లు మిల్క్ ఉంది, రైట్ సైడ్ దాంట్లో 3 లీటర్లు మిల్క్ ఉంది. అంటే 12 లీటర్లోంచి 4 లీటర్లు తీసేస్తే మనకి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ 8 లీటర్స్ వాటర్ ఉంది. ఎందుకన్నారు ఇక్కడ దే ఆర్ ఫిల్డ్ అప్ విత్ వాటర్ అన్నారు అంటే ఇక్కడ ఒక పాల వ్యాపారం అనుకోండి, ఖచ్చితంగా నీళ్ళు కలుపుతూ ఉంటాడు కాబట్టి ఒక 4 లీటర్ల పాలకి 8 లీటర్లు నీళ్ళు కలిపాడు. రెండో క్యాన్లో 3 లీటర్ల పాలకి 9 లీటర్లు వాటర్ కలిపాడు. ఇప్పుడు సమానమైంది కదా, 9 లీటర్లు ప్లస్ 3 12, 8 లీటర్స్ ప్లస్ 4 12 లీటర్లు సమానమైంది. ఇప్పుడు వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ మిల్క్ ఇన్, అంటే మళ్ళీ ఈ రెండు కూడా ఏం చేశాడంట, మిక్స్ చేశాడంట. అప్పుడు ఏమవుతుంది, మిల్క్ అండ్ వాటర్ ఎంత ఉన్నాయి రేషియో అంటున్నాడు. సో మిల్క్ ఇస్టు వాటర్ ఎంత రేషియోలో మిక్స్ చేశాడు అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఎంత తెలుస్తుంది, మిల్క్ దీంట్లో 3 లీటర్స్ మిల్క్ ఉన్నట్టు, దీంట్లో 4 లీటర్స్ మిల్క్ ఉన్నట్టు మనం క్యాల్కులేట్ చేసుకున్నాం కదా. సో టోటల్ 7 లీటర్స్ మిల్క్ ఉంది. వాటర్ ఎంత ఉంది, 8 లీటర్స్ వాటర్ ఉంది, దీంట్లో 9 లీటర్స్ వాటర్ ఉంది. సో 17 లీటర్స్ వాటర్. అంటే వీడు ఈ 2 క్యాన్లు మిక్స్ చేసి ఇంకో క్యాన్లో పోసాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, టోటల్ 17 లీటర్ల వాటర్ అండ్ అలాగే 7 లీటర్ల మిల్క్ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో అదే క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో అన్నాడు కాబట్టి 7:17. సో ఇక్కడ ఎగ్జామ్లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇంకొక ఆప్షన్లో ఏమిస్తాడు, 17:7 అని ఇస్తాడు సరదాగా, 17:7 అంటాడు. సో మన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఫస్ట్ కొంతమంది ఏం చేసుకుంటారు, వాటర్ ఈస్టు మిల్క్ వేసుకుంటారు. సో వాటర్ 17 లీటర్స్ వచ్చింది, మిల్క్ 7 లీటర్స్ వచ్చింది అండ్ ఆప్షన్ ఇది చూస్ చేసుకుంటారు. బట్ క్వశ్చన్ చూసుకోవాలి వాడు మిల్క్ ఫస్ట్ అడిగాడా వాటర్ ఫస్ట్ అడిగాడా అని చెప్పేసి. సో మిల్క్ రేషియో ముందు, వాటర్ రేషియో సెకండ్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. సో ఇలా కన్ఫ్యూజింగ్గా చాలా క్వశ్చన్స్లో నేను ఆప్షన్స్ చూశాను. సో అందుకే ఖచ్చితంగా మిల్క్ వాటర్ ఇచ్చాడా వాటర్ మిల్క్ ఇచ్చాడా అనేది చూస్ చేసుకొని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది 4th క్వశ్చన్ ఇవాళకి. సో ఇవాళకి 5th అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ వదలకండి, చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తా చూడండి ఎంత ఈజీగా ఉంటాయి అంటే, అవుట్ ఆఫ్ 130 స్టూడెంట్స్ అపియర్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. అంటే ఒక కాలేజ్ ఉందనుకోండి, మొత్తం ఆ కాలేజ్లో నుంచి ఒక 130 స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఓకేనా, రైట్. మరి దాంట్లో 62 ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారంట, 52 మంది మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారంట, 24 మంది ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండిట్లో ఫెయిల్ అయ్యారంట. సో మనకి వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకుంటామంటే, సపోజ్ మనకి ఏం సబ్జెక్ట్ ఇచ్చారు,
ఇంగ్లీష్ ఇచ్చారు కదా, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్. అండ్ ఈ రెండు కూడా మీట్ అయినాయి చూసారా ఈ మధ్యలో పార్ట్, ఇది బోత్ అనమాట, బోత్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్. సో ఎప్పుడైతే మనం వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో అలాంటి టైంలో మనకి ఎప్పుడైతే బోత్ అని ఇచ్చాడో ఫస్ట్ ఆ బోత్ వేసుకోవాలన్నమాట. ఎందుకు 24 మెంబర్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత 62 మంది ఫెయిల్ అయ్యారు. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జామ్లో, ఫస్ట్ 62% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ 62 వేసుకుంటారు, 52% ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అంటే ఇక్కడ 52 వేసుకుంటారు, 24% ఫెయిల్డ్ ఇన్ బోత్ అంటే ఇక్కడ 24 వేసుకుంటారు. సో ఇప్పుడు ఒకసారి ఇవి మనము యాడ్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, 5 + 2 7, 7 + 4 11. ఓకే రైట్, 6 + 5 11, 12 13 14, 141 మెంబర్స్ వచ్చారు. అంటే మనకు టోటల్ ఉన్నదే 130 స్టూడెంట్స్ అయితే మరి 141 ఎక్కడి నుంచి వస్తారు? సో ఈ అప్రోచ్ రాంగ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, 62% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు అంటే 62 మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు కరెక్టే. బట్ ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 24 మంది ఉన్నారు కాబట్టి ఈ 24 మందిని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తారో అంతమందే మిగులుతారనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇంగ్లీష్లో 62 - 48 తీస్తే ఎంత, 38 మెంబర్స్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయినట్టు. అండ్ మ్యాథ్స్లో ఏమన్నారు మనకి 52 ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అన్నారు. సో మ్యాథ్స్లో 52 ఫెయిల్ అయింది నిజమే, బట్ ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కలిపి 24 మంది ఫెయిల్ అయ్యారు కదా, సో వాళ్ళు మైనస్ చేయాలి కాబట్టి -24 చేస్తే మనకి 28 మెంబర్స్ ఉంటారనమాట. ఇప్పుడు యాడ్ చేయాలి ముగ్గురిని. సో ఇప్పుడు టోటల్గా మనకి ఇంగ్లీషు మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 38 + 28 + 24. సో ఇక్కడ 8 8 16, 16 4 20. ఓకే రైట్, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. సో టోటల్గా మనకి అవుట్ ఆఫ్ 130 మెంబర్స్ 90 మంది ఫెయిల్ అయిపోయారనమాట. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఫైనల్లీ అంటే ఈ 130లో నుంచి 90 తీస్తే మనకి ఎంత ఉంటారు ఫ్రెండ్స్, ఇక్కడ 40 మెంబర్స్ ఉంటారనమాట. అంటే 130 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం 40 మంది పాస్ అయ్యి 90 మంది ఫెయిల్ అయ్యారు. చూడండి మ్యాథ్స్ అంటే ఎంత భయమో, ఇంగ్లీష్ అంటే ఎంత భయమో. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ 40. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇవాళకి మనకి 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఎస్, ఆల్రెడీ CSAT కోర్స్ కూడా స్టార్ట్ చేశాను నేను, అండ్ ఓన్లీ 50 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఇవాళకి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 21 రిజిస్ట్రేషన్స్ ఆర్ లెఫ్ట్, అంటే మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు. అండ్ ఈ 21 రిజిస్ట్రేషన్స్లో మీకు కూడా ఒక సీట్ కావాలంటే 8985237565 నెంబర్కి ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో, దెన్ విల్ కాల్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.